శ్రీమాత్రి నమః, శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా తులారాశి వారికి ఈ 2024 సంవత్సరం జూలై నెల చివరి వారంలో ఒకేసారి 5 శుభవార్తలు వినే అవకాశం అద్భుతంగా రాబోతూ ఉంది. అదేవిధంగా శుభవార్తతో పాటుగా ఒక సమస్య కూడా మిమ్మల్ని వెంటాడబోతుంది. కొన్ని అంశాల పట్ల తులారాశిలో పుట్టిన వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇక తులారాశి జాతకులకు ఈ 2024 సంవత్సరం జూలై నెలాఖరులో ఎలాంటి ఫలితాలు దక్కబోతున్నాయి, అలాగే రానున్న రోజుల్లో ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, ఆర్థికం ఇలాంటి ముఖ్యమైన అంశాల్లో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఏ దేవుణ్ణి పూజించాలి, అలాగే ఎటువంటి పరిహారాలను పాటించాలి, ఇక తులారాశి వారు వినబోతున్న ఆ 5 శుభవార్తలు ఏంటి, ఇటువంటి ఆసక్తికరమైన విషయాలు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ యొక్క తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ యొక్క తులారాశి జాతకులు అలంకార ప్రియులు. ఈ రాశికి చెందిన వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు. వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. అదేవిధంగా తులారాశి వారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాన్ని అధిరోహిస్తారు. ఇక ఈ రాశిలో పుట్టిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలకు కృంగిపోకుండా అత్యంత నేర్పుతో, ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. ఎంతగానో శ్రమించి కష్టపడి వీరు తమ జీవితంలో పైకి వస్తారు. వీరి యొక్క ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు. ఇక తులారాశి వారు ఇతరుల కుయుక్తులకు అసలు లొంగరు. ఇక ఈ రాశి వారికి ప్రజాకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రజలకు సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తారు. ఇక తులారాశి జాతకులు ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. ఈ రాశి వారు ఆర్థిక పరమైన క్రమశిక్షణ కలిగి ధనాన్ని బాగా సంపాదిస్తారు, డబ్బులను పొదుపు చేస్తారు. అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. ఇక తులారాశి వారికి దాన ధర్మాలు చేయాలి అనే కోరిక ఎక్కువగా ఉంటుంది. యవ్వన ప్రాయంలో అదృష్టం అనేది ఈ రాశి వారికి కలిసి వస్తుంది. ఇక ఈ రాశి వారు జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు. వీరు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. ఇక ముఖ్యంగా తులారాశిలో పుట్టినటువంటి వారు చేతి వృత్తుల వారికి, ఉద్యోగస్తులకు కుటుంబ పరంగాను ఆర్థిక పరంగాను ఎంతో అనుకూలవంతంగా ఉండబోతుంది. శనిదేవుని యొక్క సంచారం 5వ ఇంటిలో ఉండడం వలన మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకుంటాయి. అంటే మీకు అదనపు బాధ్యతలు అప్పచెప్పడం కానీ, మీరు వేరే ఉద్యోగంలో మారడం కానీ, లేదంటే మీకు వచ్చేటటువంటి ఆదాయంలో మార్పు రావడం కానీ, ఏదో ఒక రకమైనటువంటి మార్పు మీకు ఈ జూలై చివరి వారంలోనూ, అదేవిధంగా వ్యాపారస్తులకు అలాగే స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఈ జూలై చివరి నెలలో ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. వ్యాపారం తక్కువగా జరిగినప్పుడు ఆదాయం మాత్రం అస్సలు తగ్గదు. దీనివల్ల మీకు డబ్బుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఈ జూలై చివరి నెలలో తులారాశి వారికి మాత్రం జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక తులారాశి వారికి ఆర్థిక పరమైన విషయాలు గమనిస్తే ఆర్థిక పరమైనటువంటి ఆకస్మిక అభివృద్ధి మీ సొంతం అవుతుంది. ముఖ్యంగా తులారాశి వారికి గురుగ్రహం సంచారంలో వచ్చే మార్పుల కారణంగా మంచి ఆదాయం పొందుతారు. అలాగే ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు ఎవరైనా తులారాశిలో ఉంటే వారికి ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ జూలై చివరి మాసంలో గత కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి కొన్ని రకాల శుభవార్తలు తులారాశిలో పుట్టినటువంటి వాళ్ళు వినబోతూ ఉన్నారు. అందులో మొట్టమొదటిది ఆర్థిక పరమైన లాభం. చేతి వృత్తుల వారికి కానీ, ఉద్యోగాలు చేస్తున్న వారికి కానీ, వ్యాపారాలు చేస్తున్న వారికి ఆర్థిక పరమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఉద్యోగస్తులకు జీతాలు పెరగడం కానీ, వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారికి లాభాలు రావడం కానీ, గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మీకు అత్యంత లాభాలు వచ్చి మీ యొక్క ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. ఇక రెండవది వివాహ యోగం.
తులారాశి జాతకులు ఎంతో కాలంగా పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం కుదిరి వివాహం జరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మూడవది సంతానానికి సంబంధించి సంతానం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ యొక్క తులారాశి వారికి గతంలో ఎన్నో పరిహారాలు చేసి విసిగిపోయిన వారికి కూడా సంతాన యోగం కలిగేటటువంటి ఒక శుభవార్త వింటారు. ఇక నాలుగవ శుభవార్త, ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి ఒక పెళ్లికి సంబంధించి కానీ, శ్రీమంతానికి సంబంధించి కానీ, పుట్టినరోజు సంబంధించి కానీ, లేదా దేవునికి సంబంధించిన పూజకు సంబంధించింది కానీ ఒక శుభవార్తను మీరు వింటారు. ఇక ఐదవ శుభవార్త, తులారాశిలో పుట్టిన వారు ఎవరికైనా సరే ఆస్తికి సంబంధించి కోర్టులో ఏవైనా కేసులు పెండింగ్లో ఉంటే అవి ఈ సమయంలో మీకు అనుకూలమైన తీర్పులు వచ్చే సూచనలు, ఒక శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక తులారాశి వారికి ఒక సమస్య అని చెప్పాం కదా, ఆ సమస్య ఏంటంటే ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు మాటల యొక్క పొదుపు ఎంతో అవసరం అని గుర్తుపెట్టుకోండి. వీలైన చోటే మాట్లాడండి. అలాగే మీ యొక్క మాటలకు విలువున్న చోటే మాట్లాడండి. అలాగే ఉచిత సలహాలు ఎవరికి ఇవ్వకండి. అలాగే మీ పై స్థాయి అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ విషయంలో మీరు కనుక జాగ్రత్తలు వహించినట్లయితే సమస్యలను కొన్ని తెచ్చుకున్నవారు అవుతారు. ఇక తులారాశి జాతకులు పూర్తి స్థాయి విశేషమైన ఫలితాలు మీ సొంతం చేసుకోవాలంటే కొన్ని పరిహారాలు పాటించాలి. శనివారం రోజున శనిదేవుని పూజించండి. అలాగే గోధుమలు కానీ బెల్లాన్ని కానీ దానంగా ఇవ్వండి. ఇలా చేయడం వలన మీకు ఎంతో మేలు కలుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.